లేసాం. ఎవరు మీది? వేమనూరు. ఏం పని చేస్తారు? ఇదే వ్యవసాయం చేస్తాం ఇప్పుడైతే. ఈయన ఉంది పొలం, మళ్ళీ 4 రోజులకు తయారు చేయాలని ఇటు వచ్చిన నేను. ఎన్ని రోజులు ఇక్కడ ఒడ్లు పోసి? నా దాదాపు 25 రోజులకు మొన్న అయినాయి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఈయనే ఉన్నాయి. 4-5 రోజులు అవుతుంది. 5 రోజులకు నిన్న ఫోన్ చేసి చెప్తాడు నీ కటింగ్ పోయినాయని. పోయింది అనేది కటింగ్? 2 క్వింటాల చిల్లర కటింగ్ అట. ఎందుకు తడిసినా? తడుసుడు ఎక్కడికి తడుసలేదు, మన లేదు. అవి మ్యాచర్ కూడా 8-9 వచ్చినాయి. బోల్ పాల సంచులు చాలకుండా దిగినాయి. ఎందుకు కట్ చేసి ఇట్లా ఏమైనా అడగలేదు మీ అధికారులకు? షార్ట్ వస్తుంది ఉంటారు. షార్ట్ లేదు, మళ్ళీ ఇది ఇక్కడ 2 క్వింటాల 42 కిలోల దాకా నూకినారు. అట్లా కూడా షార్ట్ వస్తానే అంటారు. అంటే మిల్లు తగ్గలేదు, నడవ దళాలలో ముందు. గతంలో ఎప్పుడైనా ఇట్లా ఉండేనా? ఎప్పుడు లేదు ఇంత అధ్వానం. పోయిన సంవత్సరం మొలకలు వచ్చినాయి కూడా వేయినాయి, ఏం పర్వాలేదు అనుకుంటా వేయరు. కానీ ఈ సంవత్సరం ఇజ్జత్ దింగుతారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తుండట. ఈ రేవంత్ రెడ్డి గంగలక పోయిన ప్రభుత్వం తిరలేదు. ఇది పోయిన ప్రభుత్వం అది ఏదంటే అది రైతు బంధు కానీ, ఈ మన మోడీ పైసలు కానీ టైంకి పడ్డాయి, టైంకి ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏంది 4 పంటలకు 2 పంటలకు ఇచ్చారు, 2 పంటలకు ఎగబెట్టి ఇప్పుడు మళ్ళీ ఇచ్చేది. ఇప్పుడు ఇస్తాడు ఇంకా అన్న మంచిగా ఏరి కోరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎవడేసిండు ఆడోడు లంచగొల అనిపిస్తుందా? ఇప్పుడు బాధకపోతే కరెంటు కూడా అంతకుముందు 24 గంటలు ఉండేది. ఇప్పుడు పొద్దుగా 4 గంటలకు వస్తుంది, 4-4:30కి 3 గంటలు వేస్తాడట కరెంట్. ఇక 3 గంటలు ఇస్తే బొగ్గ అయినట్టే పొలాలు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఏ విధంగా వచ్చేది? నీళ్లు కానీ అప్పుడు బంద్ చేసుడు లేకుండే. ఇప్పుడు టైం పొద్దుగాల వస్తే 10 గంటలకు పోతే మళ్ళీ పొద్దుగా వచ్చి అట్లా 4 గంటలకు పోతే కథం. మంచి పని చేసిండు కేసీఆర్. ఎందుకు ఓడగొట్టిలే మరి? వాళ్ళు మేము ఒక్కరిని పోవద్దు అంటే ఊరుకుంటాడా? మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు కొంచెం పర్వాలేదు. క్యాండిడేట్ పార్టీ పరంగా అయితే ఏం లేదు, కానీ క్యాండిడేట్ మంచోడు కావచ్చు, కొంచెం బెదిరించుడు అదిరించుడు జర నడిపిస్తాండి. ఇంత బెదిరిస్తాడా మిమ్మల్ని కూడా? మమ్మల్ని ఏం బెదిరియాడు. కరెంట్ లేదని చెప్పుకున్నా కూడా అది ఎందుకు ఇస్తలేరని ఆడ కొంచెం ఏదో కొద్దిగా నడుస్తుంది కదా. మాట పలుకుబడి ఉన్నది, మంచిది. మనం రైతులను కాపాడాలని పర్వాలేదు. ఏమైనా అభివృద్ధి చేసిండా మీకోసం? ఏమైనా రోడ్లు కానీ ఏమైనా? ఎక్కడ చేస్తారు, ఇక్కడ ఏం లేదు కానీ ఎక్కడ చేస్తాడు. సో ఇప్పుడు గోదావరి కానీ ఎట్లా ఉండ తెలంగాణ ఏర్పడక ముందు కానీ ఇటు నీళ్ళ సమస్య? గోదావరి కానీ మంచిగా అవుతుంది. ఇప్పుడు పట్టణ రోజులు విశాలంగా చేస్తాడుగా, కొంపలని కూలదనుకుంటా. మక్కన్ చెంగు ఎమ్మెల్యే రామగుండం అయితే ఎంత విశాలమైన ఈ రోడ్లు. ఎందుకు కూల కొడతాడు? రోడ్లు మంచిగా ఉండాలని, తువ్వలు మంచిగా చేస్తాడు, పెద్దగా ఉండాలని మంచిగా చేస్తాడు. వాళ్ళు ఎటు పోవాలన్నా మరి వాళ్ళు చిరు వ్యాపారం చేసుకునేవాళ్ళు ఇట్లా చిరు వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కల్పిస్తాను. ఈ తెలంగాణ ఏర్పడక ముందు ఈ గోదావరి కని సైడ్ రోడ్ కానీ నీళ్ళు కానీ కరెంట్లు కానీ ఎట్లా అధ్వానం ఉండి తెలంగాణ ఏర్పడక ముందు ఏ పెద్ద డేంజర్ అని సందులు బొందులు ఇక్కడ బండి పెడితే రాకపోకట అంగడి ఉండే. మంచి చేయడానికి కారణం ఎవరు? తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన నుంచే డెవలప్ అవుతుంది. పర్వాలేదు తెలంగాణ అంటే. కానీ ఇంట్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చిండే సగం మునుగదే. మంచిగా పరిపాలిస్తున్నా 6 గ్యారంటీ పరిపాలిస్తాడు. పని బొంద 6 గ్యారంటీ మంచిగా అమలు చేస్తున్నాను చెప్పి ఏం చేసిండు? ఏది అమలు చేసిండు? ఫ్రీ బస్ అట. ఫ్రీ బస్ ఏమిటి? అది 500 గ్యాస్ ఎక్కడ ఇచ్చిండు? ఎవరికి ఇచ్చింది గ్యాస్? 500 ఎవరికి చూపెట్టాను కానీ ఎవరికి గ్యాస్ లేదు. సన్న బియ్యం ఇస్తుండట. ఇంద్రమ్మ సన్న బియ్యం ఎక్కడో దిక్కువల పురుగులు వాడే పుచ్చిపోయినా మా ఇస్తాడు. ఇందిరా మీన్లు ఇస్తాడు. దొడ్డి సన్నబడి అవి తింటాడు. ఎవడో గంగల 0 బిల్లు ఇళ్ళల్లో ఇస్తాడు. ఇలా అమలు చేయలేదు సగము, మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అని చెప్తుండే. ఎట్లా అమలు అయింది. ఇప్పుడు రైతు బంధు తర్వాత బాగానే పోయినది. సో మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే. తురుకొల్ల పార్టీ అది. ఎండ కొడితే ఎండ ఆన కొడితే బాగుంది అన్నట్టు. తెలంగాణ మరి బీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా లేదంటే కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ఏ మంచిగా ఉండే. పార్టీది ఏముంది కానీ పనుసులు చేసే మనసుల కాడ ఉంటుంది. ఇది ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఏమైనా చేయలేదా? ఈ తెలంగాణ వచ్చిన కాడికి కొద్దిగా మెరుగే. కాకపోతే అంతకుముందు అయితే ఇక చెప్పుకుంటానికి మానం పోయేది. అది అంత బాగుండే. కష్టం, కరెంటు కోత ఉండే, అంత అంగడంగడి ఉండే. ఈ తెలంగాణ వచ్చిన కొద్దిగా కరెంటు ఫ్రీ అయింది. కానీ మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు వచ్చి తట్టే ఉన్నాయి. 10 సంవత్సరాలు ఉంటాయని చెప్తుండగా ఉంటాడా మరి రేవంత్ రెడ్డి? ఏది కనబడుతుంది. ఇక మళ్ళీ వచ్చేసరికి 1 వేలు ఇస్తారు. ఇప్పుడు ఇట్లా చేస్తే
పల్లె మొత్తం నన్నే ఆదరిస్తారు పల్లెల్లో ఊరిలో అని చెప్తుండే. ఏ కనబడతలేదా కరెంట్ కట్ చేసే వాడితే అది తాంది పొందిన కరెంట్ కాబట్టి నూతులు కావట్రి ఏమున్నది రాజం చేస్తున్నావు తడిపోయిపోయిన రైతు 6 నెలలు కట్టపడి తెచ్చాడ పోసుకుంటే ఈ నెల ఈడ పోసి ఆ నెల రోజులకు కోళ్ళ బుక్క కుక్కల బుక్క నక్కల బుక్క బర్ర బుక్క ఆడుండబట్టి ఏం చేసుడు కోతే ఆడికోతే ఆడు మిల్లోడు 5 బత్తాలు కట్టిస్తావా 10 బత్తాలు ఇస్తావా ఆడదు కోసి ఏదో మంచిగా చేసినట్టు ఇక అయిపోయి ఆన కొడితే చూడు ఇప్పుడు అన్ని మూలకాలు వస్తాయి అట్టుగా వాడు 6 నెలలు కష్టపడేది నీళ్ళలో పోయినట్టేనా. సో ఇప్పుడు దాకా మీకు వడ్లు పైసలు రాలే, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే ఎట్లా పైసలు ఎట్లా? ఇంకా పైసలు మళ్ళీ అప్పులు తెచ్చుడే. ఈ అత్తనే అన్న ఈ అత్త అంటే నాట వరకు ఇట్లా అంతే కావచ్చు కానీ ఇప్పుడు అయితే ఇత్తనాలు మందులు కావాలి అది చేయాలి. పోయినసారి ఎట్లా అంటే గత ప్రభుత్వం ఎట్లా ఉండే ఈ టైంకి? ఇప్పుడు మనం నారోసుకోక ముందే రైతు బంధు ఇచ్చేది వాళ్ళు. ఈయన కూడా అన్నాడుగా మేము దివాళీ కాలమా మేము 3 సార్లు ఇస్తామని చెప్పి. ఏది ఎక్కడిచ్చాడు మరి ఎక్కడిస్తాడు చెప్పిండు ఫస్ట్ ఇస్తాడు సగం ఏగది ఇచ్చిండు ఇప్పటికి. అవి 3 ఏళ్ళక మొన్న 2 ఎకరాలకు ఎకరానికి అన్నాడు అవి ఆడబెట్టిండు. ఎకరానికి 12,000 అన్నాడు 6,000 అయితే వేసిండు. 3 పంటలకు 1 పంట వేసిండు. ఏవి మహిళలను కూడా కోటేశ్వర్లా అని చేస్తా అని చెప్పి ఎక్కడ చేసిండు ఎవరికి ఇచ్చిండు ఏ మహిళకి ఇచ్చిండు రూపాయలు ఎవరికి బాస్ ప్రియ మాత్రం ఇచ్చిండు. అది కొట్లాడు తనుకునుడు గుద్దుకొనుడు. ఆడవాళ్ళ సంఘంలో కూడా ఆర్టీసీ బస్సు పెట్టిస్తా అని చెప్పేసి ₹1 కోటి నిధులు ఏది లేదు ఏది లేదు ఇక్కడైతే ఏది లేదు. ఫ్రీ బస్ మాత్రం ఒకటే చేసిండు. గ్యాస్కి అదే 1300 తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ. ఫ్రీ బస్ మస్తు ఉంది కదా అదొక్కటి ఏమిటికి పని చేసింది అది ఏమిటికి పని చేసింది. ఆడవాళ్ళు మంచిగా పోతారు ఇక్కడ పని దిక్కులేంది పోతుంది అది పని ఉన్నది పోతే పోదు తిరుగుత బోర్లు పోతారు అసలు తిరుగుతుందే తిరుగుతుంది. ఇప్పుడు రైతు వ్యవసాయం నాటేయాలి పొలం పొన అయితే ఒడ్డు పొన గడి కోసడం గడి వీకడం నాటేసడం నార కలచడం దీనికి ఇదే పని తీరదు అది బస్సు ఎప్పుడు ఎక్కిపోద్ది.